Hi guys, welcome back to my channel. I hope all are doing good. Today మా ఇంట్లో చాలా రోజుల తర్వాత చేపల పులుసు అయితే వండుతున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ మై హస్బెండ్. ఈరోజు నా హస్బెండ్ కూడా నాకు కిచెన్లో హెల్ప్ చేశారు. నాకు చేపల పులుసు వండడం రాదు. సో వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ ఫిష్ కొని దాన్ని బాగా వాష్ చేసి దానికి మ్యారినేట్ చేసుకున్నాము. నేను ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశాను, మీకు కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా రోస్ట్ చేసుకున్నాను. తర్వాత దానికి దాల్చిన చెక్కలు, కొంచెం లవంగా, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. నేను ఇక్కడ 3 టొమాటోస్ తీసుకొని బాగా బాయిల్ చేసి ఆ టమాటో అన్నీ బాగా స్మాష్ చేస్తున్నాను. స్మాష్ చేసిన టమాటో జ్యూస్ ఆ ప్యాన్లో యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, యాడ్ చేసుకున్నాక టమాటో పచ్చి వాసన పోయే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. అలాగా వీడియోలో చూపించినట్టుగా చేసుకున్నాను. తర్వాత దానికి చింతపండు పులుసు యాడ్ చేశాను. ఫస్ట్ ఏం చేశానంటే ఒక బౌల్లో నేను చింతపండు నానబెట్టాను. సో ఆ జ్యూస్ యాడ్ చేశాను. ఆ మరుగుతున్న వాటర్లోకి మ్యారినేట్ చేసిన ఫిష్ 1 by 1 యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పక్క నుండి నా హస్బెండ్ క్లీన్గా యాడ్ చేయమని చెప్తున్నారు. సో అలా స్లోగా యాడ్ చేసుకొని దానికి లాస్ట్లో ఫిష్ మసాలా యాడ్ చేసుకున్నాను. పక్కన చేపల పులుసు రెడీ అయిపోయింది. సో 2 గ్లాస్ రైస్ పెట్టుకున్నాను నేను. చూస్తున్నారు కదా, రైస్ మరి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇలాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.